బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 9వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ యొక్క బొమ్మలు ఉన్న ఫోటోల్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే హౌస్ లోని నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. సో ఎక్కడైతే బయట మీ బొమ్మలున్న ఫొటోస్ మీ ఉన్నాయో అవి తీసుకొని సేఫ్ జోన్ లో పరిగెత్తాలి. చివరిగా ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్ళని నామినేషన్ చెయ్యాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే సంజన రీతు బొమ్మను తీసుకొని రీతుని నామినేషన్ చేసి మీరు హౌస్ లోకి వచ్చిన కానించి బాండింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడటం అనేది నాకు నచ్చలేదు అంటే రీతు కూడా ఎక్కడ తగ్గలేదనే చెప్పారు. మీరు ఒకరితో బాండింగ్ పెట్టుకొని అక్కడ ఉండిపోయారు, పైగా మీరు నా బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీకెలా బాండింగ్ ఉందో నాకు కూడా అలానే బాండింగ్ ఉంది, అది మీరు తప్పుగా అనుకుంటే నేనేం చెయ్యలేను అంటూ రీతు సంజనకి గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంది. ఇక అలాగే తనుజ సంజనాని నామినేషన్ చేస్తుంటే సంజన అంటుంది, నువ్వు ప్రతిసారి నన్నే నామినేషన్ చేసే కన్నా బర్నీ గారు నీకు సపోర్ట్ చెయ్యలేదు కదా కెప్టెన్సీ టాస్క్ లో, మరి నువ్వు బర్నీ గారిని నామినేషన్ చేయొచ్చు కదా అంటూ సంజన తనుజకి చెప్తే తనుజ అంటుంది, నిజంగా నాకు బర్నీ గారిని నామినేషన్ చేయడానికి నా దగ్గర ఏ పాయింట్స్ లేవు అంటే సరే తనుజ, ఒకవేళ ట్రోఫీలోని అక్కడ ఉంటే గనక నువ్వు ట్రోఫీ బర్నీ గారికి ఇచ్చేసి వెళ్ళిపోతావా అంటే తనుజ నేనెందుకు ఇస్తాను, అది జనాలు నిర్ణయిస్తారు కాబట్టి అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంది. సో ఫైనల్ గా కట్ చేస్తే సుమన్ అన్న తనుజాని నామినేషన్ చేయాలి, ఎందుకంటే బయట తనుజ బామ్ ఉండిపోయింది. అయితే సుమన్ శెట్టి అయితే నేను తనుజాని నామినేషన్ చెయ్యాలి అనుకోలేదు, ఎందుకంటే నేను స్లోగా పరిగెట్టాను కాబట్టి సో నాకు నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు సుమన్ శెట్టి. మొత్తానికి నామినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయనే చెప్పాలి 9వ వారం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన